యాక్చువల్లీ చాలా చెప్పాలని అనుకున్నాను గానీ, ఇప్పుడు ఇవన్నీ విన్నాక కొంచెం అన్నీ మర్చిపోయాను. సో, అంటే వేరే ఎమోషన్‌లో ఉన్నాను. బేసిక్‌లీ ఆహ్, ఓటీటీ అని ఎప్పుడైతే అనుకున్నామో, అప్పటి నుంచి ఒక ఒక హ్యాపీనెస్‌తో పాటు ఎక్కడో ఒక అసంతృప్తి. అంటే అది సినిమాలు థియేటర్‌లో చూసుకోవాలి. అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే థియేటర్ అనే అలవాటు. అది అది అంటే అది చూసుకోలేకపోతానేమోనని చాలా బాధగా ఉండేది. సో, అది ఈసారి అదే ఇప్పుడు ఇందాక చెప్పారు చాలామంది వర్ బిహైండ్ దిస్. అనిల్ రావిపూడి గారికి అలాగే ఈటీవీ యాజమాన్యం కానియండి, అలాగే బన్నీవాస్ గారు అండ్ వంశీ గారు అందరికీ ఇది పాసిబుల్ చేసిన అందరికీ ఇంకా ఎంతమంది ఉన్నారో ఎవ్రీవన్‌కి పేరు పేరున థాంక్స్ అండి. బికాజ్ ఆహ్, సినిమా చేసేసాము అయిపోయింది అని ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. అది వెళ్ళి సినిమా థియేటర్స్‌లోకెళ్ళి దాని రిజల్ట్ ఏంటి అనేది అంటే మన ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ పేపర్ చూసుకునే వరకు ఉండే ట్రావెల్ ఎప్పుడూ ఉంటుంది. ఆ టెన్షన్ ఇప్పుడు కూడా ఉంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఒక హ్యాపీ టెన్షన్. అంటే మనం కరెక్ట్‌గా చేస్తున్నాము. కరెక్ట్‌గా వెళ్తోంది. కరెక్ట్ ట్రాక్‌లో ఉంది. ఇప్పుడు ఇంకా రిజల్ట్ అనేది మాత్రం ఆహ్, వెయిట్ చేస్తున్నాము. సో, అందుకని ఒక కరెక్ట్ ట్రాక్‌లో వెళ్దాం వల్ల ఇది హ్యాపీగా అనిపిస్తోంది. అండ్ మీ అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను. నేను అలాగే థాంక్స్ టు సుధీర్ శ్రీరామ్ గారు. నేను ఆల్రెడీ ఇదివరకు చెప్పాను దట్ ఈ ఫిల్మ్ వినంగానే ఫస్ట్ చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఏడవడం గాకుండా ఏడిపించడం. ఎప్పుడూ ఏడుపు రోల్స్‌లో చూసి ఉంటారు చిన్నప్పుడు. సో, ఇప్పుడు ఏడిపించడం అనంగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈస్ థాంక్ యూ ఫర్ థట్. తర్వాత తర్వాత శివాజీ గారు 'మంగపతిలో' ఇలా ఎంత ఫె ఫెరోషియస్‌గా కనిపించిన ఆయన, ఇక్కడ ఇది దాంట్లోనే ఒక కామెడీ వచ్చేస్తుంది. ఆయన పెట్టిన ఫేస్ కానియండి అంతా. సో, విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ అంటే అది చూసిన ఈ ఇప్పుడు జనరేషన్ కిడ్స్‌కి ఇప్పుడు ఇలా చూసేసరికి ఇంకా డిఫరెంట్‌గా కనపడుతుంది. సో, శ్రీరామ్‌గా శివాజీ గారు కూడా ఎక్సలెంట్‌గా ఉంటుంది ఈ సినిమాలో. అలాగే ఉత్తర రోల్ రత్నమాల ఎలా గుర్తుపెట్టుకున్నారో, ఉత్తర రోల్‌ని కూడా అలాగే గుర్తుపెట్టుకుంటారు అని నేను చాలా నమ్ముతున్నాను. అలాగే రోహన్ ఆహ్, కూడా చాలా మంచి రోల్ అబ్బాయి చేసిన సీన్స్ కూడా వెరీ, వెరీ ఇంట్రెస్టింగ్. సో, ఇవన్నీ కలిపి సినిమాకి ప్లస్ అవుతాయి. సాంగ్ కానియండి అన్నీ. ట్రైలర్ కూడా చూసారు. ట్రైలర్ చూస్తాను. కానీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. సో, నాకు సినిమా అయితే డబ్బింగ్ చెప్పాను. చెప్పినా కూడా మళ్ళీ ఫుల్ సినిమా చూడాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు షో వేస్తారో అప్పుడు మళ్ళీ ఐ వాంట్ బి ద ఫస్ట్ వన్ టు గో. సో, నాకు పర్సనల్‌గా చాలా ఇష్టమైన ఫిల్మ్ ఇది. ఐ ఐ కెన్ టెల్ థట్. అది వాటెవర్ ద రిజల్ట్ మే బి. సో, థాంక్ యూ ఫర్ శివాజీ గారు ఫర్ పికింగ్ మీ. అలాగే ఈటీవీ విన్ సాయి కృష్ణ గారు. నేను 90స్ వర్క్ చేయలేకపోయాను లైక్ ఐ సెడ్. కానీ ఈ సినిమాతో ఆహ్, మళ్ళీ నాకు ఒక ఒక లైఫ్ అంటే సెకండ్ లైఫ్ సెకండ్ ఇన్నింగ్స్‌కి ఇచ్చినట్టుగా అయింది. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కన్సిడరింగ్ మీ అండ్ ఎంకరేజింగ్ మీ. ఆహ్, అండ్ ఇది థియేటర్స్‌లోకొస్తోంది అని చెప్పడానికి ఐయామ్ వెరీ హ్యాపీ. మార్చ్ 6థ్ సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని తప్పకుండా థియేటర్స్‌లోనే చూడండి. ఐ థింక్ థియేటర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇస్ నాట్ ద సేమ్ యాస్ దు అట్ హోమ్. అంటే చాలామంది అనుకుంటాం మనం కొన్ని రోజులయ్యాక ఓటీటీలో చూసేయొచ్చు కదా అని. ఓటీటీలో ఏమవుతుందంటే ఫోన్ కాల్స్ వస్తాయి మధ్యలో. మధ్యలో బెల్ కొడతారు ఎవరో. మధ్యలో ఏదో తీసుకొస్తాను అని చెప్పి వంట చేయడానికెళ్తూ మధ్యలో తీసుకొనొస్తారు. సో, ఇట్ ఈస్ నాట్ కంటిన్యూయస్. అది ఆ ఎమోషన్ కంటిన్యూయస్‌గా ఉండదు. సో, అది ఇట్ ఈస్ నాట్ ద సేమ్. మీరు ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో కలిసి చూడడం అనేది ఒక ఎక్స్‌పీరియన్స్ అయినా కూడా, బట్ థియేటర్‌లో ఉన్న ఎక్స్‌పీరియన్స్ ఇస్ నాట్ ద సేమ్. సో, థియేటర్స్‌కి వచ్చి తప్పకుండా ఈ సినిమా చూడాలని నేను కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. లయ గారు, మీరు చెప్పిన లాస్ట్ ఓటీటీ దాని మీద సాయి గారి కామెంట్స్ ఏంటి?
మళ్ళీ కాంట్రవర్సీ కాదు కదా. సో యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలి. లాస్ట్ టైం అలీ గారు 500 రూపీస్ ఇచ్చారు నాకు. అలీ ఇప్పుడు గారు కూడా అడుగుతారా? ఆ? కాదు కాదు, అది ఏంటంటే అది ఇట్స్ వర్కింగ్ అని చెప్తున్నాను. చూడండి, మాది ఓటీటీ నుంచి సినిమా థియేటర్స్కి వస్తుంది. ఇట్స్ వర్కింగ్. ఇంకా ఇంకో రకంగా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోటి ఏదో చెప్తా. సో డెఫినెట్లీ మీ 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 500 రూపీస్ నోట్ ఇస్ వర్కింగ్. మీ బ్లెస్సింగ్స్ అలా వచ్చాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అదే తెలీదు నాకు. అది తెలుసుంటే ఫస్ట్ సినిమా స్వయంవరంకి వర్క్ చేసినప్పుడే అప్పుడు అప్పుడు అంటే ఒక నోట్ కాకుండా ఇంత పెద్ద కట్టనే తీసుకునే వాళ్ళం స్లోగా ఒక్కొక్కటిసారి చేసినప్పుడు.